ఫ్రెండ్స్ ఇది ఐఫోన్ ఎయిర్. రీసెంట్‌గా దీని అన్బాక్సింగ్ మన ఛానెల్‌లో చేసాం. మొత్తం అన్ని కలిపి చేసా. ఐఫోన్ 17 సిరీస్ ఎయిర్ అన్ని. దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే దీన్ని కొన్ని రోజులు యూజ్ చేయాలనిపించింది. చాలా బాగా అనిపించింది ఫోన్. ఫస్ట్ ఇంప్రెషన్ చేతిలో పట్టుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే అనిపించింది. న్యూ ఫోన్ అనమాట. యాపిల్ కొత్త సిరీస్ ఇది ఎయిర్ అనేది. ఇప్పటి నుంచి ఈ సిరీస్ అయితే మనం చూస్తాం. ప్లస్‌ని రీప్లేస్ చేస్తుంది. ఇప్పుడు ఐఫోన్ 16 ప్లస్ ఉంది కదా, దాని రీప్లేస్మెంట్గా 17 ప్లస్ రాలేదు ఐఫోన్ 17 సిరీస్లో. ఈ ఎయిర్ అయితే తీసుకొని వచ్చారు. నెక్స్ట్ జనరేషన్ ఇలా తీసుకొని వస్తారు. సో ఇది ఫస్ట్ జనరేషన్. చాలా మంది ఈ ఫోన్ ముద్దుగా అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే చాలా థిన్ ఉంటుంది ఫోన్. 5.6 mm థిన్ ఉంటుంది. వెయిట్ కూడా జస్ట్ 165 grams వెయిట్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఏం కాంప్రమైజ్ అయితే లేదు. సైడ్ మీకు ఫ్రేమ్ వస్తుంది, టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ సిరామిక్ షీల్డ్ తో, బ్యాక్ సైడ్ సిరామిక్ షీల్డ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఒక దగ్గర 1 వీక్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు నా ఫస్ట్ ఇంప్రెషన్ మీతో షేర్ చేసుకుంటాను. బ్యాటరీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ దీనిలో మనం పాజిటివ్స్ గురించి మాట్లాడిన తర్వాత నాకు మైనస్ అనిపించిన పాయింట్స్ గురించి మాట్లాడతా. ఫస్ట్ నాకు ప్లస్ అనిపించిన పాయింట్స్ ఇన్ హ్యాండ్ ఫీల్. మీరు ఇప్పుడు వచ్చిన ఐఫోన్స్ ఏదైనా పట్టుకోండి, ఇదే మీకు నచ్చుతుంది. నేను కూడా ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ఐఫోన్స్ నేను చూసినప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి. 17 Pro Max అన్నీ ఉన్నాయి. ఈ ఫోన్ పట్టుకున్నప్పుడు వచ్చిన ఫీలింగ్ అయితే మీకు వేరే ఫోన్ పట్టుకున్నప్పుడు అయితే రాదు. అంత బాగా అనిపిస్తుంది. ఫోన్ చాలా ముద్దుగా అనిపిస్తుంది చేతిలో. చాలా స్లిమ్ ఉంటుంది. పాకెట్ లో కూడా ఈజీగా మీరు దీన్ని క్యారీ చేయొచ్చు. వెయిట్ కూడా అంత అనిపించదు ఫోన్ మీకు పాకెట్ లో. చాలా తక్కువ వెయిట్ ఉంటుంది ఫోన్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. దీనిలో మీకు డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.5 inch స్క్రీన్. ఇది డిస్ప్లే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ప్రమోషన్ డిస్ప్లే, డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది, పీక్ బ్రైట్నెస్ 3000 nits ఉంటుంది. ఓవరాల్ డిస్ప్లే అయితే ఎక్కడ మేము డిసప్పాయింట్ చేయదు. మూవీస్ ఇలాంటి చూసేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు డిస్ప్లే నుంచి అయితే ఉంటుంది. నెక్స్ట్ కెమెరాస్ బాగున్నాయి. మెయిన్ కెమెరా రెండే ఇచ్చారు. దీనిలో మీకు వేరే లెన్స్ అయితే ఏముండవు. ఒకటి మెయిన్ కెమెరా 48 MP కెమెరా. ఫ్రంట్ కెమెరా కూడా చేంజ్ చేశారు. ఇప్పుడు 12 MP ఉండే, ఇంత ముందు అంతా ఇప్పుడు 18 MP సెంటర్ స్టేజ్ కెమెరా తీసుకొని వచ్చారు. కెమెరా బాగుంది. మెయిన్ కెమెరా మీకు కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. 48 MP తీసినవి బాగా వస్తున్నాయి. ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు డైరెక్ట్ దాని నుంచే డెప్త్ అయితే తీసుకుంటుంది. దీనిలో మీకు ఆప్షన్స్ ఉన్నాయి. 2x 3x లో కూడా మీరు వెళ్ళొచ్చు. కాకపోతే అది ఇన్సెన్సార్ జూమ్ అనమాట. దీనిలో మీకు డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ అయితే ఏమి లేవు. 2x వరకు అయితే బాగానే వస్తున్నాయి. 3xకి వెళ్తే మరీ సాఫ్ట్ అయిపోతుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం బాగుంది. 18 MP కెమెరా చాలా బాగా అనిపించింది. ఫ్రంట్ కెమెరా మీకు సెంటర్ స్టేజ్ ఉంటుంది. సెంటర్ స్టేజ్ మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా చూపించాను. మీరు ఒక్కళ్ళు ఉన్నారనుకోండి, మిమ్మల్ని సెంటర్లో పెట్టేస్తుంది. ఫోటో మీరు తీసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ మీ గ్రూప్ ఫోటో యాడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్రేమ్ వైడ్ అయిపోతుంది. మొత్తం అందరూ మీరు గ్రూప్ సెల్ఫీస్ దిగాలన్నా ఈజీగా దిగొచ్చు. స్టెబిలైజేషన్ కూడా బాగుంటుంది. మీకు యాక్షన్ మోడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని చూడొచ్చు. వీడియో శాంపుల్ చాలా స్టేబుల్ ఉంటుంది. వీడియో మీరు పరిగెత్తినా కానీ. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు చాలా స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు శాంపుల్ అయితే. వీడియో పరంగా యాపిల్ చాలా బాగుంటుంది. వీడియో క్వాలిటీ మీకు నార్మల్ వీడియో మీరు రికార్డ్ చేసినా కానీ చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ ఈసారి డ్యూయల్ వీడియో క్యాప్చర్ అయితే యాడ్ చేస్తారు. ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా మీకు అన్బాక్సింగ్ లో చూపించాను. ఇది కెమెరా గురించి. కెమెరా కూడా పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. iOS లో మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ల్యాగ్ ఇలాంటివి అయితే ఏముండదు. స్మూత్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది. iOS 26 ఫీచర్స్ కావాలంటే సపరేట్ వీడియో ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది మీకు iOS 26 మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ A19 Pro తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ మీరు ప్రో మోడల్ లో కూడా చూడొచ్చు. 17 Pro Max లో కూడా చూడొచ్చు. కాకపోతే దీనిలో మీకు 1 core తగ్గుతుంది GPU. ఇది మీకు 6 core CPU 5 core GPU తో వస్తుంది. Pro Max లో మీకు 6 core CPU 6 core GPU ఉంటుంది. దానిలో ఇంకా మీకు కూలింగ్ సిస్టమ్ బెటర్ ఉంటుంది. చాలా బెటర్ కూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు. కూలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దానిలో. దీనిలో అయితే అలాంటివి అయితే ఏమి ఉండవు. జనరల్గా యూస్ చేసినప్పుడు బాగానే ఉంది ఫోన్ అయితే. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. దీనికి కొద్దిగా పాజిటివ్ అనిపించింది నాకు. అండ్ ఇంకా దీనిలో నచ్చని విషయాలు మైనస్కి వస్తే మాత్రం ఫస్ట్ దీనిలో మీకు సింగిల్ స్పీకర్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. సో దీని సైజ్ చాలా స్లిమ్ చేశారు కదా, కొన్ని అయితే పోతాయి అనమాట. స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. అదొక మైనస్ దీనికి. అండ్ ఇంకొకటి ఈ సిమ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఫిజికల్ సిమ్ పెట్టుకోవడానికి ఉండదు. సో ఇది కూడా కొంతమంది ఫిజికల్ సిమ్ పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు. అదైతే దీనికి ఉండదు. ఎక్కడ మీరు ఇండియాలో కూడా లేదు, ఎక్కడ కూడా మీకు దీనిలో ఫిజికల్ సిమ్ ఉండదు. ఎయిర్లో ఓన్లీ ఈ సిమ్ మాత్రమే సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు. మీరు గేమ్ ఆడగానే అయితే మాత్రం మీ ఫోన్ మీకు సెట్ అవ్వదు. ఒకవేళ మీకు స్లిమ్గా ఉంది, గేమ్స్ ఆడుకోవచ్చు అనుకుంటే మాత్రం అది కష్టమే. ఎందుకంటే ప్రజెంట్ 60 FPS హ్యాండిల్ చేస్తుంది గేమ్స్. ఇది 120 FPS కూడా ఇంకా రాలేదు. గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం ఫస్ట్ ఒక 15-20 నిమిషాలు బాగానే ఉంటుంది. వన్స్ ఫోన్ కొంచెం వామ్ అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. మీరు గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం కొంచెం కష్టమే. ఇది ఇంకా USB 2తో వస్తుంది. USB 3 లేదు, కానీ ఎల్గాటో మీరు కనెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లం లేదు. ఎల్గాటో మీకు సపోర్ట్ చేస్తుంది. కాకపోతే హై స్పీడ్స్కి సపోర్ట్ చేయదు. మీరు ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే USB 2తోనే ఉంది కాబట్టి
మీకు ఎక్కువ స్పీడ్స్ అయితే ఉండవు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ 3149 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. స్లిమ్ ఫోన్ కాబట్టి బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఇక్కడ అందరికి మేజర్గా బ్యాటరీ ఎలా వస్తుంది అని చెప్పేసి జనరల్ యూస్కి మనకి ఒక మార్నింగ్ 10కి మీ డే స్టార్ట్ అవుతుంది. 10కి మీరు ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ తీసుకొచ్చారు బయటికి, ఈవినింగ్ 5 వరకు ఇది 20% లోపు వచ్చేస్తుంది బ్యాటరీ. ఫుల్ డే అయితే కష్టమే, కంప్లీట్ ఫుల్ డే యూస్ చేయాలంటే. జనరల్ యూస్గా చెప్తున్నా నేను. కొంచెం ఎక్స్ట్రాగా మీరు ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేయాల్సి ఉంటుంది. డేలో 2 times అయితే ఖచ్చితంగా దీన్ని ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే ఒక 30 minutesలో 50% ఛార్జ్ అయిపోతుంది. ఒక 80% వచ్చేసరికి ఒక గంటలోపు ఛార్జ్ అయిపోతుంది. మిగతా 20% ఛార్జ్ అవ్వడానికి దగ్గర అరగంట పైన టైం తీసుకుంటుంది. గంట 40 నిమిషాలు టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో 80% వరకు అయితే ఫాస్ట్గానే ఫోన్ మీకు ఛార్జ్ అవుతుంది. అండ్ దీనికి సపరేట్గా ఖచ్చితంగా మీరు ఏదో ఒక పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేయాలి. ఫుల్ డే మాత్రం మీరు యూజ్ చేయాలనుకుంటే మాత్రం రావట్లా. ఫుల్ డే అయితే బ్యాటరీ అయితే కష్టమే ఈ ఫోన్లో. అందుకే వీళ్ళు తీసుకొచ్చారు. ఖచ్చితంగా బ్యాటరీ ప్రాబ్లం ఫేస్ చేస్తారని చెప్పి వాళ్ళకి తెలిసి ముందే, అందుకే యాపిల్ ఈ ప్రోడక్ట్ తీసుకొని వచ్చింది. ఇది ఐఫోన్ ఎయిర్ మ్యాక్సేఫ్ బ్యాటరీ. ఇది 11,900 రూపాయల ప్రైస్, చాలా ఎక్కువ బెటర్ ప్రైస్ అయితే. ఇది మీకు ఓన్లీ 65% మాత్రమే ఫోన్ని ఛార్జ్ చేస్తుంది. నేను కూడా టెస్ట్ చేశాను, ఇంకెక్కువ ఏమైనా ఛార్జ్ చేసిద్దా అని చెప్పేసి. మీరు ఫుల్ ఛార్జ్ దీన్ని చేసి ఫోన్ని ఛార్జ్ చేయాలంటే మాత్రం ఫోన్ ఇది ఓన్లీ 65% మాత్రమే ఛార్జ్ చేయగలుగుతుంది. ఒకవేళ ఇది మీ దగ్గర 2 ఉన్నాయి అనుకోండి, మీరు ఫుల్ డే అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది మీరు క్యారీ చేయాలంటే ఈ ఫోన్ వెయిట్ పెరిగిపోతుంది. ఫోన్ తీసుకొని మీనింగ్ ఉండదు మనకి. ఎందుకని ఫోన్ మన లైట్ వెయిట్ స్లిమ్ ఫోన్ ఆ ఫీల్డ్లో ఉన్నాం కదా. ఇది ఏగానే మీకు 300 grams పైన వెళ్ళిపోదు వెయిట్ తింది. సో అదొకటి కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. కాకపోతే ఈ బ్యాక్ లేకుండా మాత్రం కొద్దిగా కష్టం. లేకపోతే వేరే పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మీకు 1500 కూడా దొరుకుతాయి వైర్లెస్ మ్యాక్సేఫ్ పవర్ బ్యాంక్స్. వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో. లేదు ఇదే కావాలనుకుని ఇది కూడా తీసుకోవచ్చు. కాకపోతే 12,000 రూపాయలు దాకా ఉంది ప్రైస్ దీనిది, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. కాకపోతే ఆ సైజ్ బ్యాటరీకి జస్ట్ 3000 mAh బ్యాటరీ మీకు అంతసేపు వస్తున్నా కానీ గ్రేటే. ఇది బాగానే వస్తుంది ఫస్ట్ ఫోన్ ఇది. నెక్స్ట్ జనరేషన్కి ఇంకా మీకు ఫుల్ డే రావడానికి తీసుకురావచ్చు, ట్రై చేయొచ్చు యాపిల్ అయితే. మెయిన్లీ వీళ్ళు ఏదైతే మోడెమ్ యూస్ చేస్తున్నారు, వీళ్ళు కాల్కామ్ మోడెమ్ యూస్ చేయట్లేదు. ఇప్పుడు యాపిల్ మోడెమ్ యూస్ చేస్తున్నారు, C1 చిప్ 5G చిప్. సో అది వీళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట. తక్కువ పవర్ కొద్దిగా కన్జ్యూమ్ చేస్తుంటుంది. అండ్ సపరేట్గా N1 చిప్ అని ఒకటి తీసుకొని వచ్చారు. అది వైర్లెస్ నెట్వర్కింగ్ చిప్ అనమాట. లైక్ వైఫై, బ్లూటూత్ ఇట్లాంటివన్నీ అది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. వైఫై 7 ఉంటుంది, బ్లూటూత్ 6, IP68 రేటింగ్ ఉంటుంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఓన్లీ USB 2 ఒకటి, USB 3 ఇస్తే బాగుండదు. అక్కడ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది ఆ ప్రైస్కి. ఇంకోటి కెమెరా మనం మైనస్ అని చెప్పలేము, ఎందుకంటే టెలిఫోటోలు ఇవన్నీ యాడ్ చేయలేరు. ఇది చాలా స్లిమ్ ఫోన్ ఇది, సో అవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేయలేం. అయితే మెయిన్ కెమెరా నుంచి వీళ్ళు ఇస్తున్నారు ఆప్షన్, మనము జూమ్ చేయొచ్చు, 2x వరకు జూమ్ చేసి ఇన్ సెన్సర్ ఫొటోస్ తీయొచ్చు. కాకపోతే ఫోకస్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. మీరు వెంటనే కొడితే మాత్రం బ్లర్ అయిపోతుంది. కొద్దిగా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీరు ఫోటో తీస్తే బాగానే వస్తుంది. 3xకి అయితే మాత్రం ఇంకా దారుణంగా అయిపోతుంది. 3xలో కొద్దిగా కష్టమే మీరు పోర్ట్రేట్స్ ఇలాంటి తీయడం. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే బేస్ మోడల్ 256GB మోడల్ 119,900 రూపాయలు, 120,000 రూపాయలు పెట్టారు. ఇంకా 15,000 యాడ్ చేసుకుంటే మీరు ప్రో మోడల్కి వెళ్ళి 17 Pro కూడా వచ్చేస్తుంది మీకు. ఆ ప్రైస్కి ఫోన్ తీసుకోవచ్చా అంటే నన్ను అడిగితే మాత్రం ఒకవేళ మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి, మీకు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, స్లిమ్మెస్ట్ ఐఫోన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అప్పుడు మీరు దీనికి వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం బ్యాటరీ దగ్గర ఇదైతే తీసుకోవాలి మీరు. ఇది ఒకటి ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకపోయినా వేరేనా వైర్లెస్ మ్యాక్సేఫ్ పవర్ బ్యాంక్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ గేమ్స్ ఆడడానికి అయితే అది కష్టమే. మీరు గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళు, కూలింగ్ కూడా నాకు బెటర్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ బాగుండాలంటే 17 Pro మ్యాక్స్కి వెళ్ళడం బెటర్ ఆప్షన్. బ్యాటరీ లైఫ్ కూడా అట్లా దీంతో కంపేర్ కొద్దిగా బెటర్ వస్తుంది. ఇది ఫస్ట్ జనరేషన్ మాత్రమే. నెక్స్ట్ జనరేషన్కి నాకు తెలిసి ఇంకా బ్యాటరీ టెక్నాలజీ మారిపోతుంది, బ్యాటరీ కెపాసిటీ పెరగవచ్చు అనుకుంటున్నా. అది కానీ వీళ్ళు చేయగలిగితే అండ్ ఇంకొంచెం బెటర్ కూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం, CPU థ్రాటిల్ అవ్వకుండా చూడడం, గేమ్స్ ఆడేటప్పుడు అట్లాంటివి చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ రెండు కొద్దిగా నాకు తగ్గినట్లు అనిపించింది ఈ ఫోన్లో. మిగతా అంతా బాగానే ఉంది. ఇది 1 వీక్ నా ఎక్స్పీరియన్స్ ఐఫోన్ ఎయిర్ తోటి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైనా ఐఫోన్ ఎయిర్ తీసుకోవాలని ఉద్దేశం ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది వీడియో. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.